దాని ప్రకారంగా 3 ముఖ్య విభాగాలు, ఒక విశ్వవిద్యాలయం ప్రారంభించాడు. దానికి క్రైస్తవ విశ్వాస విశ్వవిద్యాలయం అని పేరు పెట్టారు. 1978వ సంవత్సరంలో 45 ఎకరాల స్థలం కొనడానికి ప్రభు సహాయం చేశారు. $1 కోటి ఖర్చు కాగల బృహత్తర ప్రణాళికను వేశారు. అయితే మిగిలిన వారు ఎప్పటిలాగే ఇది జరిగే పని కాదు అన్నారు. కానీ బెన్సన్ నిఘంటువులో జరగదు అనే మాట లేదు. దేవుని ద్వారా సమస్తం సాధ్యమే అని నమ్ముతాడు. నన్ను బలపరచువానియందే నేను సమస్తము చేయగలను అని బెన్సన్ అనేకసార్లు రుజువు చేశాడు. మొదటి దశలో వేదాంత కళాశాలను, రెండవ దశలో వైద్య కళాశాలను, మూడవ దశలో వ్యవసాయ కళాశాలను స్థాపించారు. బెన్సన్ ఏ విషయంలో ఎవరితోనూ వాదించడు. కానీ దేవుని చిత్త ప్రకారము ఆయన ఇచ్చిన సహకారులతో కలిసి ముందుకు సాగిపోతున్నాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని బెన్సన్ అచంచలమైన విశ్వాసం. గడిచిన సంవత్సరాలలో కొన్ని విచిత్రమైన అనుభవాల ద్వారా బెన్సన్ దేవుని కొరకు స్థిరంగా నిలబడ్డాడు. మొదటిగా అతని రక్షణ, ఆత్మల కొరకైన భారము. తరువాత ఎండిన చెట్టు చిగురించుట అనే దర్శనం. ఆ తరువాత ఆశ్చర్యరీతిగా సహోదరుడు ఎల్టన్ గారితో పరిచయం, ఆయనను ఆత్మీయ తండ్రిగా ఉండమని కోరడం. ఆ తరువాత ఎల్టన్ గారు మరియు గోర్డన్ లిండేసే గార్ల ద్వారా ఇవ్వబడిన ప్రవచనం, డల్లాస్లోని CFN బైబుల్ కళాశాలలో వేదాంత విద్యను అభ్యసించడం, అనుకోని విధంగా PTL సంస్థ అధ్యక్షుడైన జిమ్ బేకర్ గారితో పరిచయం. దాని ఫలితంగా జిమ్ బేకర్ గారు బెన్సన్కు ఒక అందమైన బైబుల్ గ్రంథాన్ని బహుకరించారు. బెన్సన్ ఆ బైబుల్ను బెండాల్ రాష్ట్ర గవర్నర్ గారికి బహుకరించాడు. ఆ తరువాత గవర్నర్ గారు 10 లక్షల బైబిళ్లు తెప్పించి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ పంపిణీ చేశారు. మరో ముఖ్యమైన సంగతి ఏమంటే విశ్వాస వాక్య కళాశాల వారు బెన్సన్కు డాక్టర్ ఆఫ్ డివినిటీ అనే బిరుదును ఇచ్చి సన్మానించారు. మరో ముఖ్యమైన సభ బెన్సన్ గౌరవార్థం అమెరికాలో జరిగింది. అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ మేయర్ గారైన మారియాస్ గారు బెన్సన్ను అమెరికాకు ఆహ్వానించి ఆయన గౌరవార్థం గొప్ప విందు చేశారు. అంతేకాకుండా క్రైస్తవ నాయకులు అతన్ని బిషప్గా అభిషేకించారు. బెన్సన్కు అమెరికాలో కూడా ఆఫ్రికా ఫర్ క్రైస్ట్ అనే పేరుతో కార్యాలయం ఉంది. 1973 మే నెలలో తెల్లవారుజాము సుమారు 2:30 గంటలకు ప్రభు బెన్సన్ను దర్శించి మాట్లాడారు. నా ప్రజలు పేదరికంలోనూ లేమిలోనూ ఉండి నాకు మొరపెట్టుచున్నారు. నా ప్రజలను దీవించుటకై నేను నీ నోటికి తోడేయున్నాను. నా మహిమ కొరకు నీ ప్రతి అవసరతను తీర్చడానికై నేను ఆకాశపు వాకిండ్లను విప్పుతాను. నా మహిమ ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరతను తీర్చబోతున్నాను. కనుక నీవు ప్రతి విధమైన దీవెనతోనూ నా ప్రజలను దీవించు. నా నామములో వారు ఏది అడిగినా నేను వారికి దయచేస్తాను. వారి ధనముతో నన్ను గణపరిచినట్లయితే నేను వారికి అభివృద్ధి కలగచేస్తాను. సేవలో సహకారులను నేను దీవిస్తాను. కనుక నీవు ఉదయమే లేచి నా మందిరానికి వెళ్ళి కూడి వచ్చిన వారికి ఈ మాటలు తెలియచేసి వారిని దీవించు. నీవు భూలోకంలో ఎవరిని దీవిస్తావో వారు పరలోకమందు కూడా దీవించబడతారు అని సమృద్ధి అయిన జీవం ఇచ్చే ప్రభు చెప్పుచున్నాడు. ఈ దర్శనం తర్వాత అనేక వేల మంది బెన్సన్తో సేవలో సహకరించారు. ప్రభు వారిని అపరిమితంగా దీవించారు. దేవుని మాటకు విధేయత చూపించే వారికి భవిష్యత్ అంతా వెలుగే. అతనిలోని అగ్ని ఆరిపోకుండా ఇంకా మండుతూనే ఉంది. ఓ దివ్యాగ్ని నాలోనూ మండుము. ఆమేన్. చివరి మాట. బెనిన్ విమానాశ్రయంలో ప్రయాణికులలో నిండిపోయిన ఒక విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. ఇంతలో బెన్సన్ కారు వచ్చి ఆగింది. బెన్సన్ త్వరగా దిగి పైలట్ దగ్గరకు వెళ్ళి విమానం ఆపమని సైగ చేశాడు. విమానం ఆగింది. విమానంలోకి వెళ్లే మెట్టు దించారు. కెప్టెన్ దిగివచ్చి ఏం కావాలని బెన్సన్ను అడిగాడు. నాతో ముఖ్యమైన 2 దేవుని సేవకులు ఉన్నారు. వారు ఈరోజు అత్యవసరంగా ప్రయాణం చేయాలి అన్నాడు. కానీ విమానంలో ఎక్కడా ఖాళీ లేదు. కెప్టెన్ పరిస్థితి వివరించాడు. పర్వాలేదు, నన్ను లోపలికి రానివ్వండి. వారందరికీ నేను తెలుసు. వాళ్లతో నేను మాట్లాడతాను. నేను వారందరికీ టీవీ ద్వారా పరిచయమే అన్నాడు బెన్సన్. బెన్సన్ విమానంలోనికి వెళ్ళాడు. అందరూ అతని వైపు అసహనంగా చూస్తున్నారు. బెన్సన్ మనసులోనే ప్రార్థన చేసుకుంటున్నాడు. ముందుకు వెళ్ళి నిలబడి ఇలా విమానం ఆపు చేసినందుకు క్షమించాలి. నాతో పాటు కారులో దేవుని ప్రత్యేకమైన 2 సేవకులు ఉన్నారు.
వారు ఈరోజు లోగోస్కు వెళ్ళాలి. మీలో ఇద్దరు గనుక దిగిపోయి వారికి సీట్లు ఇస్తే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు అన్నాడు. ఒక్క నిమిషం ఆగాడు. ఎవ్వరూ కదల్లేదు. అందరూ అసహనంగా మౌనంగా చూస్తున్నారు. బెన్సన్ ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి నిలబడి, మీరు దిగండి, రేపు మీరు ప్రయాణం చేయవచ్చు అంటూ మరొక సీట్ దగ్గరకు వచ్చి, మీరు కూడా దిగండి, మీరు మరొకసారి వెళ్ళవచ్చు అన్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ వారి వస్తువులను తీసుకుని విమానం దిగిపోయారు. బెన్సన్ మెట్లు దిగబోతూ ఆగి కన్నీళ్లతో దేవుని స్తుతించి విమానంలో వారందరినీ చేతులెత్తి దీవించాడు. వెంటనే విమానంలో వారందరూ చప్పట్లు కొట్టారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆదివారం టీవీ ప్రసారంలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను అన్నాడు. అందరూ మరలా చప్పట్లు కొట్టారు. బెన్సన్ దిగిపోగానే నేను డేజీ విమానం ఎక్కాము. బెన్సన్ ఎడహోసా సాధారణ సువార్తికుడు కాదు, 10,000 మంది సభ్యులు గల సంఘ కాపరి. బైబిల్లోని విశ్వాసాన్ని మాటలతో కాకుండా క్రియలలో చూపించే ప్రవక్త. దేవునితో అత్యంత సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తి, మంచి సలహాదారుడు. ఎటువంటి సమస్యకైనా దేవుని జ్ఞానంతో పరిష్కారం చూపించగలవాడు. దేవునితో నడుస్తూ దేవునితో మాట్లాడే అపోస్తలుడు. బెన్సన్ అంటే బెండాల్ రాష్ట్రంలో ప్రజలందరికీ ఎంతో గౌరవం. అధికారులు మొదలుకుని సామాన్య ప్రజల వరకు అందరూ తమ తమ సమస్యలను అతనితో చెప్పుకుని సలహాలను పొందుతారు. నిజంగానే ఆశ్చర్యకరంగా వారికి జవాబులు దొరుకుతాయి. ఎటువంటి గడ్డు సమస్యకైనా సరే ఊహించని పరిష్కారం చెప్తాడు. బెనిన్ పట్టణస్థులకు ఇతడంటే ఎనలేని ప్రేమ. నేను అనేకసార్లు బెన్సన్తో కలిసి అధికారుల వద్దకు వెళ్ళాను. బెన్సన్ దేవునితో నడిచేవాడని వారందరికీ తెలుసు. ఇప్పటికీ దాదాపు 1000 సంఘాలు అతని పర్యవేక్షణలో నడిపించబడుతున్నాయి. దాదాపు 18 దేశాల నుండి వచ్చిన విద్యార్థులు అతడు నడిపిస్తున్న బైబిల్ కళాశాలలో శిక్షణ పొందుకున్నారు. బెన్సన్ దేన్ని బోధిస్తాడో దాన్నే అమలు చేస్తాడు. దేవుని గొప్ప వాగ్దానాల పట్ల అచంచలమైన విశ్వాసం గలవాడు. దేవుని సేవ కొరకు ప్రజలు విత్తితే దేవుని దీవెనలు అనే పంటను కోస్తారని నమ్ముతాడు. ఈ గొప్ప దైవజనుని నేను ఎంతో గౌరవిస్తాను. ఇప్పటికే అనేకులు విత్తుట కోయుట అనే సూత్రాన్ని పాటించి అధికంగా దీవించబడి పేదరికం నుండి బయటపడ్డారు. వారికి కలిగిన దాని నుండి కాదు గాని లేమిలో నుండి దేవునికి ఇచ్చి అధికంగా దీవించబడ్డారు. బెన్సన్ బైబిల్ కళాశాలలో చదివేటప్పుడు మా పుస్తకాలను చదివి ప్రపంచ సౌవార్తీకరణ అత్యవసరతను గ్రహించాడు. దేవునితో మాత్రమే కాకుండా దేవునితో నడుచుచు ఒక సాధారణమైన స్థితి నుండి అతి ఉన్నతమైన స్థితికి ఎదిగాడు. ఒక సంఘ కాపరిగా, నిర్మాణకుడిగా, సలహాదారుగా, ప్రవక్తగా, బోధకుడిగా, అపోస్తలుడిగా, సువార్తికుడిగా, దైవజ్ఞానం నిండిన మనిషిగా క్రీస్తు యొక్క దయ, కనికర స్వభావములను అలవర్చుకుని ప్రపంచంలో అనేక కోట్ల మందికి దీవెనకరమైన సేవను చేస్తూ అనేక ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదిస్తున్నాడు. ఈయన జీవిత చరిత్ర చదివిన ప్రతి వారు సవాలు చేయబడతారు అనడంలో సందేహం లేదు. ఆ దైవజనుని ఎముకలలో మండిన అగ్ని మీలోనూ మండాలని, ఆ గొప్ప పరిశుద్ధాత్మ శక్తితో మీరును అభిషేకించబడి క్రీస్తు కొరకు రాయబారులుగాను అనేకులకు క్రీస్తుని వద్దకు నడిపించేవారుగాను ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ టి.ఎల్. ఆస్బోర్న్. ఆమెన్.